హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజైతే వగ్గాణి బజ్జీలు ఎలా చేయాలో చూపిస్తున్నాను అనమాట. ఈ వగ్గాణి బజ్జీలు అనేది ఎంతమందికి తెలుసు, అలాగే ఎవరెవరు తిన్నారో ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు కూడా చూసి ట్రై చేయండి. ఒకసారి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే తయారీ విధానం చూసేద్దాం. ముందుగా అయితే మనకు కావాల్సినవి బొరుగులండి. బొరుగులు మనం ప్యాకెట్లో అయినా తీసుకోవచ్చు, లేకపోతే లూజ్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక ప్యాకెట్ తీసుకున్నాను అనమాట. ఇవి 5 సేర్లు ఉంటాయన్నమాట. అంటే మా పల్లెటూరులో సేర్లతో కొలుస్తాం కదండి, అవి ఒక 5 సేర్లు ఉంటాయి. అందులో నేను ఒక 3 సేర్ల దాకా తీసుకున్నాను వీటిని. మీరు ముందుగా బొరుగులు వేసుకొని తర్వాత అయినా నీళ్ళు వేసుకోవచ్చు, లేకుంటే ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత బొరుగులు అయినా వేసుకోవచ్చు. చూడండి, వీటిని బాగా నానబెట్టుకోవాలి నీళ్ళలో. ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి కాసేపు నానితేనే అప్పుడు మనకి చేయడానికి వస్తుందండి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకోవాలి. అందులోకి 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక కరివేపాకు వేసుకోవాలి. ఇక్కడ ఒక టమోటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ తీసుకున్నాను అనమాట. ముందుగా అయితే పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ పచ్చిమిర్చి దీంట్లోకి వేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఉల్లిపాయ వేసుకోవాలండి. ఉల్లిపాయ అయితే నేను ఒకటే కట్ చేసుకున్నాను, మీడియం సైజు ఒకటి తీసుకున్నాను. ఎక్కువగా ఉంటే అంతగా బాగుండదు అనేసి నేను మీడియం సైజు ఒకటి తీసుకున్నాను ఉల్లిపాయ. టమోటాలు అయితే పెద్ద సైజు 2 తీసుకున్నాను, చిన్నవి అయితే ఒక 3 తీసుకోవచ్చు. నేను ఒక పెద్ద సైజు 2 టమోటాలు తీసుకున్నాను. ఇప్పుడు టమోటాలు కూడా వేసేసాను. చూడండి, టమోటాలు వేసాక మనం బాగా ఈ విధంగా కలుపుకోవాలి. స్టవ్ అయితే మీడియంలో పెట్టుకోవాలండి, హైలో పెట్టుకోవద్దు. ఆ తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడే పసుపు వేయడం వల్ల బాగా త్వరగా మగ్గుతాయి అన్నమాట, తొందరగా. ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం తక్కువే వేసుకోండి, కావాలంటే మనం తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. ఉప్పు, పసుపు వేసాక ఈ విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు అలాగే మగ్గించుకోవాలి టమోటాలని. 2 నిమిషాల తర్వాత చూస్తే చూడండి, కొద్దిగా మగ్గినాయి. మళ్ళీ మనం ఇలా కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగున అంటుకుంటుంది. టేస్ట్ అనేది అంత బాగుండదండి, మాడిన వాసన వస్తే. ఈ విధంగా కలుపుతూ ఉండండి. ఒక 2 నిమిషాలు ఇలాగే కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి. ఇందాక వేసాము కొద్దిగా, మళ్ళీ ఇంకొద్దిగా ఇప్పుడు వేసుకోవాలండి, బాగుంటుంది టేస్ట్ అప్పుడు. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడే. చూడండి, మళ్ళీ ఒకసారి ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా కలపాలండి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి, అడుగున అంటుకోకుండా. ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ ఉడికించుకోండి. కలుపుతూ ఉండండి, లేకుంటే అడుగున అంటుకుంటుంది, అంతగా బాగుండదు. ఇందులోకి మనం చింతపండు ముందుగానే నానబెట్టుకున్నాను అన్నమాట. బొరుగులు నానబెట్టినప్పుడు ఈ చింతపండు కూడా నేను నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ చింతపండు నీళ్ళు వేసుకున్నాం కదా, ఇది కూడా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకొని దీన్ని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి పక్కన అలాగే ఉడికించుకుందాము. ఆ లోపల మనం బొరుగులు నానబెట్టాం కదండి, ఇవి బాగా నానాయి. చూడండి, ఈ విధంగా మెత్తగా అయినాయి. వీటిని మొత్తం తీసేసుకోవాలి. తీసి ఒక బౌల్లో వేసుకుందాము. నీళ్ళు అనేది ఈ విధంగా పిండుకోవాలంటే నీళ్ళు వేసుకోకూడదు. ఈ విధంగా నీళ్ళు పిండుకొని వేసుకోవాలి. చూడండి, ఫైనల్గా అయితే ఇలా తీసేసుకోవాలి మొత్తం నీళ్ళలో నుంచి. ఇప్పుడు కడాయి చూద్దాం, ఇది కూడా ఇప్పుడు ఉడుకుతుందండి. ఒకసారి కలుపుకోవాలి. ఇలా చింతపండు వేసిన తర్వాత ఉడుకుతుంటే ఆ టేస్ట్, ఆ స్మెల్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలాగే కలుపుకోవాలి బాగా.
ఈ చింతపండు వేసాక ఇది పులుసులాగా అయిపోతుంది చూడండి, ఈ విధంగా అయిపోతుంది. ఇది కొద్దిగా తీసుకొని మనం అన్నంలోకి వేసుకొని తిన్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. నేనైతే ఇప్పుడు కొద్దిగా అంటే 3 సేర్లకి సరిపడేంత కన్నా ఎక్కువ చేశానన్నమాట. దాన్ని ఇప్పుడు కొద్దిగా తీసుకొని అన్నంలోకి కలుపుకున్నా కూడా చాలా బాగుంటుంది. నేను అలాగే చేస్తానండి. ఎప్పుడు ఈ వగ్గని చేసినా కొద్దిగా ఈ పులుసు తీసి పెట్టుకొని అన్నంలో కలుపుకొని తింటాను. నాకు చాలా ఇష్టము. ఇప్పుడైతే మనకి ఇది రెడీ అయిపోయిందండి. చూడండి, నేను కొద్దిగా తీస్తున్నాను దాన్ని. కొద్దిగా ఎక్కువ ఉన్నా కూడా ఏం కాదండి, బాగుంటుంది. ఇందులోకి మనం ఇందాక తీసి పెట్టుకున్న బొరుగుల్ని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు అడుగున అంటుకోకుండా స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర అనేది వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పప్పుల పొడి వేస్తున్నాను అన్నమాట. అంటే పుట్నాల పప్పులు అంటారు కదండి, పుట్నాల పొడి 2 స్పూన్లు వేసాను అన్నమాట. ఇక్కడ నేను పుట్నాల పొడి వేయడం వల్ల బాగుంటుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది, స్మూత్గా అవుతుంది అన్నమాట వగ్గాని అనేది. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు ఏమైనా తగ్గిందా అలా చూసుకోవాలి ఒకసారి. ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడు వేసుకోవాలి. ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. నాకైతే ఇక్కడ కొద్దిగా ఉప్పు తగ్గినట్టు అనిపించిందండి, అందుకని మళ్ళీ కాస్త ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూసారుగా, ఇప్పుడైతే ఇది మనకు సరిపోయింది, రెడీ అయిపోయినట్టేనండి. ఫైనల్గా ఇందులోకి నేను ఒక నిమ్మకాయ తీసుకుంటున్నాను. చిన్న నిమ్మకాయ తీసుకొని ఈ విధంగా పైన పిండుకోవాలండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నిమ్మకాయ వేయడం వల్ల పుల్లగా తింటుంటే చాలా బాగుంటుంది. ఇందులోకి నేను వేడి బజ్జీలు కూడా వేశాను. బజ్జీల వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.